ఏం చూశాడో ఏం గుర్తొచ్చిందో తెలియదు కానీ ఆగలేకపోయాడు. ఐస్ క్రీం బండి దగ్గరే హస్తప్రయోగం చేశాడు. అది కూడా అక్కడో ఇక్కడో కాదు, ఎవరికి కనిపించకూడదనుకున్నాడో ఏమో బండి పైన ఐస్ క్రీం పెట్టే స్థలంలో ఈ గలీజ్ పని కానిచ్చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి చేస్తున్న పని అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి ఆ వ్యక్తి చేసే నీచ పనికి సాక్ష్యం ఉండాలనుకున్నాడో ఏమో వెంటనే ఆ దరిద్రాన్ని వీడియో తీశాడు. ఏందిరా ఈ దరిద్రం? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నడి రోడ్డు పైనే ఎవరన్నా చూస్తారన్న ఇంగితం కూడా లేకుండా ఈ గలీజ్ పనేంట్రా? అంత ఆగట్లేదా? అది కూడా ఐస్ క్రీం అమ్ముతూ. నువ్వు ఏం చేసుకున్నా పర్లేదు, నీ ఇంట్లోనో లేదా ఎవరూ లేని స్థలంలో ఇష్టం వచ్చినట్టు చేసుకో, కానీ ఇలా మహిళలు పిల్లలు తిరిగే బహిరంగ స్థలాల్లో రోడ్లపై ఏంట్రా ఇది? అది కూడా అందరూ ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీం అమ్ముతూ ఇలాంటి పని చేయడానికి ఏమైనా సిగ్గుందా? దరిద్రుడా అంటూ ఇలా తిడుతోంది నేను కాదు, ఈ దరిద్రాన్ని చూస్తున్న జనాల నోట వస్తున్న మాటలివి. నడి రోడ్డుపై ఆ పని చేసి వీర్యాన్ని ఐస్ క్రీంలో వ్యక్తి కలిపేశాడు. మనుషులు తినాల్సిన ఐస్ క్రీంతో ఇంతటి దారుణానికి పాల్పడిన అతన్ని ప్రజలు దేహశుద్ధి చేసి వదిలిపెట్టారు. అయితే ఈ తతంగం అంతా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతను చేసిన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఇది ఎక్కడో కాదు, మన వరంగల్లోనే జరిగింది. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన ఆ నీచుడు కటకటాల పాలయ్యాడు. ఐస్ క్రీంలో కూడా వీర్యాన్ని కలిపినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. అయితే ఇంతటి నీచానికి పాల్పడ్డ వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని ఇది చూసిన వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే వ్యక్తికి ఏ శిక్ష విధించాలో కూడా ప్రజలుగా మీరే చెప్పండి.